ఆన్లైన్ త్రూ ఇన్కమ్ అని సెర్చ్ చేసి చాలా వీడియోస్ చూసి దేన్ని చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతూ మోటివేషన్ లభించక ఏది చేయాలో తెలియక ఆగిపోతున్నారా? అయితే ఈ ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నా పేరు నళినీస్ డైరీస్ ఛానల్కి స్వాగతం. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో చేసినప్పుడు దాని కింద ఒకరు కామెంట్ చేశారు, ఆన్లైన్ త్రూ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలండి అని అడిగారు. దానికి సంబంధించి నేను లేట్ అయినా సరే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను. నళిని డైరీస్ అంటేనే తెలిసిన విషయాలు, నేను చేసే రోజు రొటీన్, అలానే మీకోసం తెలుసుకుని చెప్పాలనుకునే వీడియోస్ మాత్రమే దీంట్లో ఉంటాయి, మోటివేషనల్ ఉంటాయి. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి మన ఫ్యామిలీలో మెంబర్ అవుతారని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఆన్లైన్ త్రూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేయంగానే మనకి ఇన్కమ్ అన్నది ఏమీ జనరేట్ అవ్వదు. కొంచెం టైం పడుతుంది. దాని గైడ్లైన్స్ కనుక మనం ఫాలో అయ్యి దాన్ని రీచ్ అయితే కనుక మన ఛానల్ ప్రమోట్ అయితే కంపల్సరీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్లో వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, అలానే లోగోస్ డిజైన్ చేసి కూడా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదండి. అమెజాన్ లాంటి వాటి ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేసి మనం ఇచ్చిన లింక్ త్రూ ఎవరైనా కనుక పర్చేస్ చేస్తే మనకి కమిషన్ బేస్లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి టీచింగ్ అండి, ఆన్లైన్ టీచింగ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన ఇంట్లోనే మనం ఉంటూ మనం ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసుకుని మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అది తెలుగా, ఇంగ్లీషా, హ్యాండ్మేడ్ జ్యువెలరీనా, లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు తెలిసిన దాని గురించి టీచింగ్ ఇచ్చి కూడా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లౌడ్ కిచెన్కి ముందు మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకుని మాత్రమే దాంట్లోకి దిగండి. మనకి ఏదైనా మనం చేసే దాని గురించి పూర్తిగా సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ తెలుసుకుని దానికి మనం ఎంత టైం ఇవ్వాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, దాంట్లో ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్యూర్ అయితే దేని గురించి అయ్యారు, సక్సెస్ అయితే దేని గురించి అయ్యారు, వాళ్ళు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు అన్నది తెలుసుకుని పూర్తిగా మీరు ముందడిగేస్తే కంపల్సరీ విజయం మీ వెనకాల ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పా కదా, వాటిలో దేని గురించి అయినా వివరంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. నేను దాని గురించి తెలియజేయడానికి ట్రై చేస్తాను. నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు